నో మ్యాటర్ వాట్. ఆయనే గ్రహిస్తారు అనమాట అవును. చెప్పకుండానే. అవును. ఆ? అవును. అసలు ఈ ఈ యాక్టింగ్ కెరీర్ వైపు మీకు అసలు రావాలన్న ఆ జీల్ ఎలా పుట్టిందండి? ఐ థింక్ చిన్నప్పటి నుంచి ఒక ఇంట్యూషన్, ఒక థాట్ ఉండింది. బట్ ఐ వాస్ నాట్ వెరీ ష్యూర్. నేను చాలా డాన్స్ చేశాను. చెప్పినట్టు ఐ వాస్ అవును. లైక్ చాలా స్కూల్ షోస్, స్టేజ్ పెర్ఫార్మన్సెస్ అవన్నీ చేశాను. బట్ ఐ నెవర్ యాక్టెడ్. సో నాకు తెలీదు అది. బట్ ఎవ్రీ టైమ్ ఐ స్టెప్డ్ ఔట్ విత్ మై ఫాదర్. ఒక ర్యాంప్ షో చేశాను. ఒక ఆఫర్ వచ్చింది. దెన్ నైన్త్ స్టాండర్డ్‌లో ఒక ఆఫర్ వచ్చింది. Then I was like, అప్పుడు I was too small. వెరీ యంగర్. Yeah, and my nana also, he didn't encourage it. He wanted me to finish my studies, and rightfully so, you know. Tarvata, I was like, you know, should I do this? Should I not? Oka dilemma lagundindi. I finished my BCom and I did fashion management. Oka 3 months ki London ki velli chesanu, Birmingham lo. And tarvata I got an offer, Pattati Anai. అవును. అది విశాల్ నాకు చిన్నప్పటి నుంచి చూసాను విశాల్‌ని. అవును, మీరందరూ చిల్డ్రన్ ఆఫ్ దిస్ ఇండస్ట్రీ కదా, Yes, ఇక్కడే yeah. పుట్టారు. yes, No, he yes. was a very close family friend. Okay. His father is extremely, I call him GK Reddy uncle. జీకే రెడ్డి గారు Yeah. వెరీ క్లోజ్ టు మీ. అవునా? ఐ కాల్ హిమ్ యంగ్ మ్యాన్. Yes, he calls my father young man. So he is the best. yes. సో ఆ ఆఫర్ వచ్చినప్పుడు ఐ వాజ్ లైక్ ఓకే లెట్స్ థింక్ అబౌట్ ఇట్ అని ఆలోచించి ఒక వర్క్ షాప్ చేశాను. ఇది మనకి సెట్ అవుతుందా? బికాస్ ఇట్స్ ఎ రెస్పాన్సిబిలిటీ. ఒక అర్జున్ గారు అమ్మాయి అంటే కొంచెం ఏమైనా తెలియాలి అని ఐ డిడ్ అ వర్క్ షాప్. అప్పుడు నాకు అర్థమైంది దట్ ఐ ఫీల్ దిస్ ప్లేస్ ఈస్ ఫెమిలియర్ టు మీ. నేను నేర్చుకోవచ్చు, ఐ విల్ డెఫినెట్లీ ఇంప్రూవ్. ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది నాకు. దట్స్ వెన్ ఐ సైన్ ద ప్రాజెక్ట్. ఆఫ్ కోర్స్ ఆ ప్రాజెక్ట్ ఇప్పుడు నేను చూస్తే ఐమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ ఇట్. ఇట్స్ గివెన్ మీ అ బిగ్ హిట్ సాంగ్. బట్ ఐ ఫీల్ ఐ వాస్ నాట్ ప్రిపేర్డ్ yet, to be Okay. launched at that time. I was too young. I felt I needed more preparation. But alagaindi. That's how my journey started. என்ன ஒரு அழகியடா கனவில் பூக்குற தாமராவதா கதையில் கேக்குற தேவதேவ. అంటే మీరు చెప్తున్నప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, మీరు ఎప్పుడైతే హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి రావాలని ప్రిపేర్ అయ్యారో, ఒక అర్జున్ గారి అమ్మాయిగా ఇంత బ్యూటిఫుల్ పర్సనాలిటీ ఉన్నప్పుడు పెద్ద హీరోలతో చేయడం అన్నది చాలా సులభం. అవును. ఒక రజనీకాంత్ గాని, ఒక కమల్ హాసన్ గారు గాని, అవును. లైక్ దట్ Yeah. అప్పుడున్న పెద్ద హీరోల్లో. Yes, yes. అలాంటి కాంటెక్స్ట్ సిచ్యువేషన్ ఇప్పుడు రాలేదండి. I think చాలా మంది నెపోటిజం అని చెప్తారు కదా. అవును. They say, oh, your father వచ్చి ఇది they'll do this for you, they'll make it They available support you, for you, push you. they'll push you. మా నాన్న వచ్చి వాళ్ళ కోసమే ఏమీ అడగలేదు ఇప్పటి వరకు ఇండస్ట్రీలో. ఇఫ్ థింగ్స్ హ్యావ్ నాట్ వర్క్డ్ అవుట్, హీ స్టూడ్ బై హిమ్సెల్ఫ్, డైరెక్టెడ్ హిమ్సెల్ఫ్, ప్రొడ్యూస్డ్ హిమ్సెల్ఫ్ అండ్ అచీవ్డ్. సో నాకు అది ఎప్పుడు చేయలేదు. దాట్ ఈస్ వై వెన్ హీ ఫెల్ట్ ఐ నీడెడ్ ది సపోర్ట్, హీ డైరెక్టెడ్ మీ, హీ ప్రొడ్యూస్డ్ ఫర్ మీ. అండ్ అది ఒక డాటర్గా చేయలేదు, ఒక టాలెంట్ని చూసి ఐడెంటిఫై చేసి నా మీద ఒక నమ్మకంతో చేశారు. సో దాట్ ఈస్ ఆల్వేస్ సంథింగ్ దట్ I'll always be grateful for. ఎస్ అవును. ఎస్ Yeah. అదే మీరు చెప్పిన మాట కరెక్ట్. ఆయన గురించి ఆయనే ఎప్పుడు Yes. ఈ నెవర్ గివ్స్ ఇంటర్వ్యూస్, No. No. ఈ నెవర్ అంటే మీడియాతో పెద్ద ఇంటరాక్ట్ అయింది లేదు. లేదు. మేము మెడ్రాస్ లో ఉన్నప్పుడు కూడా నేను 1-2-3 సార్లు ఇంటర్వ్యూ అనే సందర్భం వచ్చినప్పుడు కూడా పెద్ద ఆయన, హీ వాజ్ వెరీ ఫ్రెండ్లీ. Yes. కానీ అలాగ మీడియా కనిపించగానే ఇంటర్వ్యూలు ఇచ్చేయడం, హీ వాజ్ నెవర్, అంటే తను బాగా బూస్ట్ చేసుకోవడం రెండు ఫ్యాన్ లేవు. క్లబ్స్ అవన్నీ అన్ని ఆర్గానిక్ గా జరిగింది. అవును, యా, హీస్ బ్లెస్డ్. ఈజ్ వెరీ బ్లెస్డ్. Yes. ఎందుకంటే ఆయనకి జెంటిల్మెన్ రావడం అలాంటి ఇదే, అండ్ తర్వాత ఒకే ఒక్కళ్ళంటి సినిమా రావడం, అవును. ఇవన్నీ ల్యాండ్ మార్క్స్ కదా అవును. శంకర్ కెరీర్ లో. అవును. అవన్నీ కూడా అండ్ గ్రేట్. రెండోది, ఇప్పుడు మీరు సీతాపైనంలో క్యారెక్టర్ చేశారు కదండి. అవును. ఇప్పుడు అలాంటి క్యారెక్టర్, సరే మీరు సైకాలజిస్ట్ ని అప్రోచ్ అయ్యారు, దట్స్ ఎ గుడ్ థింగ్. యా. బట్ అలాంటి గర్ల్స్ సొసైటీలో చాలా సెగ్మెంట్స్ లో ఉన్నారండి అవును, చాలా మంది. కదా. అవును. మీరు ఎవరినైనా అబ్జర్వ్ చేశారా టు అడాప్ట్ దట్ కైండ్ ఆఫ్ థింగ్? ఎందుకంటే ఈ మైక్రో ఫ్యామిలీస్ వచ్చిన తర్వాత అవును. దే బికమ్ ఎలోన్. ఎస్. వాళ్ళలో ఉండే ఎమోషన్స్ వాళ్ళలోనే ఉండిపోతాయి, అవును. ఎవరికి చెప్పలేరు. టుడేస్ ప్రెసెంట్ ఐ ప్రాబ్లమ్ అబ్జర్వ్డ్ ఇట్ వెరీ క్లోజ్లీ అండి. ఇన్ఫాక్ట్ చాలా అమ్మాయిలు వచ్చి ఫిల్మ్ చూసి దే వర్ లైక్, ఇది నా క్యారెక్టర్,
ఇప్పుడు నాకు నా లైఫ్‌లో చాలా ఆన్సర్స్ వచ్చింది అని చెప్పారు. అండ్ ఐ వాస్ సో షాక్డ్ దట్ ఇది ప్రతి ఒక్కరికి ఏదో ఒక వేలో కనెక్ట్ అవుతుంది అని. మన ఇంట్లో చాలా మంది రిలేటివ్స్ కూడా ఉన్నారు. నేను చూసాను. సో ఐ డోంట్ వాంట్ టు టేక్ నేమ్స్ బట్ ఐ నో అ లాట్ ఆఫ్ గర్ల్స్ హూ ఆర్ ఇన్ ద సేమ్ ఆ మైండ్ సెట్ అండ్ దే వాంట్ ఆ పాజిటివిటీ కోసం దే ఆర్ సర్చింగ్, దే వెయిటింగ్ ఫర్ ఇట్. అలాంటి చాలా మంది నాకు తెలుసు. హ్మ్. అవును.